హాయ్ అండి. ఈరోజు మేక కాళ్ళ కూర వండుదామని వండుతున్నా. ఈ మేక కాళ్ళ కూర ఎట్లా వండితే టేస్ట్గా ఉంటుందనేది చూద్దాము. ఈ మేక కాళ్ళు అయితే శుభ్రంగా పసుపు సాల్ట్ వేసి అయితే కడుక్కోవాలి. ఇట్లా వాళ్ళు కాల్చి ఇదంతా ఇచ్చేస్తారు కదా, ఇదంతా మసి ఇసుక అది ఇది ఉంటుంది. ఇదంతా కూడా కడుక్కోవాలి శుభ్రంగా కడిగి. ఈ మేక కాళ్ళ కూర మన కాళ్ళకు కూడా బలమే. నేను ఎందుకంటే ఇది సూపు పెట్టుకొని తాగుతారు. నేనైతే ఇప్పుడు సూపు తాగేటట్టు పెడతలేను, అన్నంలో తట్టే సూపు పెడతాను. ఈ బోన్స్ మన బోన్స్కు సుత మంచిదే, మన మోకాళ్ళకు మన ఒంటికైనా దేనికైనా మంచిదే. అందుకే అయితే ఇప్పుడు వండుతాను. ఇది అందులో కావాల్సిన మసాలాలు అయితే పట్టిన ఉప్పు, కారము, మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా కూడా కలిపి కొంచెం కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. టమాటా ముక్కలు కూడా అన్నీ వేసి కొద్దిసేపు పక్కకు తీసుకోవాలి. ఇది ఈ కాళ్ళ కూర అయితే ఉడికింది. ఇప్పుడు ఇది ఎట్లా ఉడికింది తెలవాలనుకుంటే మనం పోసుకున్న సూపు దగ్గరికి వచ్చినాక ఒక 8 విజిల్లు ఇస్తే ఇది ఉడికింది. ఇప్పుడు ఇట్లా దీనికి ఉన్న మాంసం ఊడొచ్చినట్టయితే ఉడికినట్టే. ఇది ఇప్పుడు అటుగానే ఊడొస్తుంది ఈ మాంసము. ఇది ఇప్పుడు ఉడికినట్టే. ఇది మొత్తం నేను ఎట్లా వండిందన్నది మీకు చూపించలే కదా. మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి. వీడియో చూసి మీరు కూడా వండుకోండి. ఇట్లా వండుకుని అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కాళ్ళ కూర. నేను ఏమేమి వేసి వండినా, ఎప్పుడు ఏమి వేసి వండినా అని చూడండి, చూసి వండుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, మీరు కూడా వండుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. లైక్ అయితే చేయండి. మా వంట అయితే మీకు నచ్చింది అనుకుంటా. ఉంటా మరి, మళ్ళీ వంటతో కలుద్దాము.